ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరవలసిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను. గడిచిన వారంలో మనం అద్వితీయ సత్య దైవ గ్రంథం బైబిల్ గ్రంథాన్ని ఆ స్థితిలో ఉంచినటువంటి 8 రకాలైనటువంటి విశిష్టతల గురించి నేర్చుకునే క్రమంలో 2 భాషలలో జగమెరిగిన 2 భాషలలో రాయబడిన ఒకే ఒక దైవ గ్రంథం బైబిల్ అని, 2 రాజ్యాంగ చట్టాలను కలిగినటువంటి ఒకే ఒక దైవ గ్రంథం బైబిల్ అని, రచయితలు లేదా లేఖికుల యొక్క అద్భుత సమ్మేళనం బైబిల్ అని, దీర్ఘకాలం రచనాకాలంగా కొనసాగుతున్నటువంటి ఒకే ఒక దైవ గ్రంథం బైబిల్ అని, ఆ తదుపరి మానవ ప్రభుత్వాలను నాగరికతల ప్రభావాలను ఎదుర్కొని నిలిచిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథమని, మానవునిగా గుర్తించినటువంటి ఏకైక దైవ గ్రంథం బైబిల్ అని, ఆచరణయోగ్యమైన సూత్రాలు కలిగిన సాటి లేని దైవ గ్రంథం బైబిల్ అని, ఆఖరి పాయింట్ చివరి విశిష్టతలో మనం ఉన్నాం. అదే విజ్ఞాన శాస్త్ర వాస్తవాలతో సంపూర్ణంగా ఏకీభవించే ఒకే ఒక దైవ గ్రంథం అని. వాస్తవంగా చెప్పాలంటే దైవానికి సైన్స్కు అస్సలు గిట్టదు అనేటువంటి విషయం ప్రచారంలో ఉంది ప్రపంచంలో. ప్రాముఖ్యంగా దేవుడికి సైన్స్కి పొందిక. అసలు సైన్స్ ఎక్కడో ఉంది ఆకాశంలో. దేవుని నమ్మడం అంటే అదొక అంధత్వం, అదొక మూఢత్వం, అదొక వెనకబాటుతనం అనేటటువంటి భావజాలం ఈరోజు సమాజంలో గట్టిగా నాటుకుని ఉంది. దీనిని జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళు, మానవతావాదులు, హేతువాదులు, నాస్తికులు బలముగా లోకంలోనికి ప్రచారం చేస్తూ తీసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రాముఖ్యంగా లేవనెత్తినటువంటి విషయాలు ఏంటంటే సైంటిఫిక్ టెంపర్కి దైవ గ్రంథాలు ఏమాత్రం నిలిచేవి కాదు అన్నటువంటిది. ఇందులో భాగంగా చరిత్రలో జరిగినటువంటి ఒక సంభవాన్ని వారు మన ముందుకు తీసుకొని వచ్చిన విషయాన్ని మనం లాస్ట్ వీక్ నేర్చుకోవటం జరిగింది. అదే ఎక్కడైనా కానీ దైవ గ్రంథానికి ఇది తప్పుడుది అన్నటువంటి భావన ఎందుకు కలుగుతుంది అన్నటువంటిది పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడించాడు, మనం తెలుసు. మరొకసారి దాన్ని చదువుదాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక చక్కనైన మాట. ఓ తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు, ఇది చాలా ప్రాముఖ్యమైనది, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలకు దూరంగా ఉండు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదాలు ఉన్నాయట. కాకపోతే ఏ విపరీత వాదాలు చెప్పేవాడు కూడా నాది విపరీతము, నాది తప్పుడు మాట అని చెప్పడం. ఏమని చెప్తాడు చెప్పేవాడు కూడా? ఇదే జ్ఞానం అని చెప్తాడు. అబద్ధాలనే, విపరీతవాదాలని జ్ఞానము, సత్యము అని కూడా స్థాపిస్తూ ఉంటారు. జాగ్రత్త పడినండి. సో ఈ క్రమంలోనే 2 విషయాల వలన ఈరోజు ప్రపంచ ప్రజల మధ్య దైవ గ్రంథం సైన్స్కు నిలిచేది కాదు అన్న భావనలోకి వచ్చింది. మొట్టమొదటిది ఏంటంటే బైబిల్ బోధ కానిది బైబిల్ బోధగా చలామణిలో ఉండటం. అంటే బైబిల్ చెప్పి ఉండదు, దాన్ని బైబిల్ స్థాపించి ఉండదు, బైబిల్ సూత్రీకరించి ఉండదు, కానీ ఇది బైబిల్ చెప్పిందే అన్న అబద్ధం లోకంలో చలామణిలో ఉండటం.
రెండవది సైన్స్ కానిది సైన్స్గా చాలామందిలో ఉండటం. సైన్స్ కానిది సైన్స్గా చాలామందిలో ఉండడం వల్ల ఏ నిజం కూడా, ఏ సత్యం కూడా అసత్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే సైన్స్ కానిది సైన్స్ అని చెప్పబడుతుంది కాబట్టి నిజం కానిది నిజంగానే వాడు కనిపిస్తుంది, సత్యం కానిది సత్యంగానే సైన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలకు సంబంధించి ఒక్కొక్క దానిలో రెండు ఉదాహరణలు నేర్చుకుందామని, బైబిల్ బోధ కానిది బైబిల్ బోధగా ఎలా లోకంలో చాలామంది అవుతుంది అని ఒక ఎగ్జాంపుల్ మనం చూసాం. ఎవరిని అంటే మనకు హీలియోసెంట్రిక్ థియరీ, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి మొదలుకొని గియోర్డినో బ్రూనో అనేటటువంటి వ్యక్తి యొక్క హత్య వరకు, ప్రాముఖ్యంగా ఇద్దరిని చరిత్రలో మన క్రైస్తవ మత పెద్దలు, ఒక మాట చెప్పాలంటే రోమన్ క్యాథలిక్ పెద్దలు ఇద్దరిని దారుణంగా చంపేశారు. మొదటి వ్యక్తి ఎవరు అంటే గెలీలియో గెలీలీ. ఈయనని యావజ్జీవ కారాగార శిక్ష చేశారు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చెప్పారు అని అంటే, ఈ నికోలస్ కోపర్నికస్ చెప్పినటువంటి హీలియోసెంట్రిక్ థియరీ, సూర్యకేంద్రక సిద్ధాంతం, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, విశ్వానికి సూర్యుడు కేంద్ర బిందువులుగా ఉన్నాడు. సూర్యుని చుట్టే భూమి, మిగిలిన గ్రహాలు కూడా తిరుగుతున్నాయి. మనమంతా, లేదా బైబిల్ చెప్తున్నట్టు భూమి తిరగట్లేదు అని బైబిల్ చెప్తుంది కదా, భూమి చుట్టూనే సూర్యుడు అన్నీ జరుగుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు కదా, అది నిజం కాదు అని నికోలస్ కోపర్నికస్ చెప్తే దాన్ని గట్టిగా బలపరిచాడు టెలిస్కోప్ను కనుగొని గెలీలియో గెలీలీ. బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడతావా? ఇది సమాజంలోనికి వెళ్ళిపోతే ఎవడన్నా దేవుణ్ణి నమ్ముతాడా, బైబిల్ను నమ్ముతాడా? నువ్వు ఇంట్లోనే సొంత ఇంటికి చిచ్చుపెట్టే విధంగా తయారయ్యావు. నువ్వు నీ యొక్క మాటలను విత్డ్రా చేసుకో అన్నటువంటి మాటను చెప్పినప్పుడు ఆయన కాంప్రమైజ్ కాకపోతే ఆయన యావజ్జీవ కారాగార శిక్ష చేస్తే అందులో చచ్చిపోయాడు అతనికి కాలం గడిచినటువంటి కొన్నాళ్ళకు గియోర్డినో బ్రూనో వచ్చాడు. ఈయన కూడా అదే ప్రతిపాదించాడు. ఈ హీలియోసెంట్రిక్ థియరీ ప్రతిపాదించినటువంటి నికోలస్ కోపర్నికస్ కరెక్ట్, గెలీలియో గెలీలీ కూడా కరెక్టే అని అన్నప్పుడు ఈయనైతే ఏకంగా డైరెక్ట్గా సజీవంగానే కాల్చి చంపేశారు, సజీవ దహనం చేశారు గియోర్డినో బ్రూనో అని. ఇలా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మేధస్సుతో నిండినటువంటి వాళ్ళే కనుక బ్రతుకుని ఉంటే ప్రపంచానికి, లోకానికి ఎన్ని మేలు చేసేవాళ్ళో అలాంటి వాళ్ళని పొట్టన పెట్టుకుంది మతం అన్నటువంటి మాటలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి బైబిల్లో నిజంగా భూమి కదలట్లేదు, స్థిరంగా ఉంది, పునాది మీద ఉందన్నటువంటి ఆధారాలు కీర్తన గ్రంథంలో నుంచి 2, యోబు గ్రంథంలో నుంచి 2 చూసిన తర్వాత దానికి నిజమైనటువంటి అర్థం ఏంటి అన్నటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడే కానీ బైబిల్ గ్రంథం ఈ విశ్వానికి కేంద్రం భూమి అని చెప్పలేదు, భూమి తిరగట్లేదని కూడా చెప్పలేదు. కేవలం బైబిల్ బోధ కానిది బైబిల్ బోధగా అలనాటి క్రైస్తవ పెద్దలు భావించటాన్ని బట్టే ఆ నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈవెన్ నికోలస్ కోపర్నికస్ గారు తన యొక్క సిద్ధాంతాన్ని చచ్చిపోయేంత వరకు కూడా బయటపెట్టడానికి సాహసించలేకపోయాడట. ఎందుకంటే చుట్టూ మత పెద్దలు అందరూ కూడా అణిచిపెట్టేసే ప్రయత్నం చేయటం జరిగిందని చరిత్ర చెప్తుంది. కాబట్టి విజ్ఞాన శాస్త్రానికి నిరోధకం బైబిలు. దీనికి ఉదాహరణే శాస్త్రవేత్తలను చంపటం అని చెప్పడం జరిగింది. ఇది మొదటిది, బైబిల్ బోధ కానిది బైబిల్ బోధగా చలామణిలో ఉన్నట్టు అనేది. ఇక రెండవది చూద్దాం, రెండవ ఉదాహరణ. మొదటి దానిలోనే రెండవ ఉదాహరణ చూడగలిగితే బైబిల్ బోధ కానిది బైబిల్ బోధగా లోకంలో చలామణి అయ్యేటటువంటి విషయం. దీనికి సంబంధించి మనం తెలుసుకోవాలంటే ఇద్దరు శాస్త్రవేత్తల గురించి మనం పరిచయం చేసుకోవాలి. మొదటి వ్యక్తి గేలన్, క్రీస్తు పూర్వం 2వ శతాబ్దానికి చెందినటువంటి ఒక మన మానవ శరీర ధర్మశాస్త్రం ఉంది చూసారా,
మానవ శరీర ధర్మశాస్త్ర ప్రాచీన శరీర ధర్మశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన వాడు ఆయన. మొట్టమొదటిసారిగా మనిషికి వైద్యం చేయించటం, తర్వాత మంచి మందులు ఇవ్వటం, చాలా జర్నల్స్ రాయటం, పుస్తకాలు రాయటం, ఎన్నో విషయాలు, దాదాపుగా ఈయన చెప్పినటువంటి విషయాలు 1500 సంవత్సరాలు చలామణిలో ఉన్నాయి. ఈ గ్యాలన్ అనేటటువంటి ఆయన అంటే చాలా ఇష్టమట క్రైస్తవ పండితులకు, క్రైస్తవ పెద్దలకి. ఎందుకు అని అంటే దీనికి ముఖ్యమైనటువంటి కారణం ఒకటే, ఆయన బైబిల్ పరిధిని దాటి ముందుకు పోడట గ్యాలన్. ఇలా ముందుకు పోడు అన్నదానికి సంబంధించి ఈయన కొన్ని ప్రతిపాదనలు చేశాడు. అదేంటంటే, మనకు ఆదికాండంలో తొలి మానవుడు ఆదాము గారిని దేవుడు తయారు చేసినప్పుడు ఆయన ప్రకటముకలో నుంచి స్త్రీనిగా మలచటం జరుగుతుంది కదా, ఒక ప్రకటముకను తీసి దాన్ని బేస్ చేసుకొని ఈయన లోకానికి చెప్పింది ఏంటంటే, ఎవరైనా వయసుకు వచ్చిన మగపిల్లోడికి పెళ్ళి అవ్వాలి అంటే ఆయనకు ఒక ప్రకటెముక తక్కువ ఉంటుంది. ప్రకటెముక ఒకటి తక్కువ ఉంటే ఆయనకు పెళ్ళి అవుతుంది. కరెక్ట్గా 24 ప్రకటెముకలు ఎన్ని ఉంటాయి మనకి? కుడివైపున ఒక 12 ఉంటాయి, ఎడం వైపున ఒక 12 ఉంటాయి. దీన్ని రిబ్ కేజ్ అంటారు, ఎముకల గూడు అంటారు. ఈ ఎముకడ గూడులోనే శరీరానికి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గుండె, ఊపిరితిత్తులు ఇవి ఉంటాయి అక్కడే. ఆ ప్రక్కటెముకలలో నుంచి ఒక్క ప్రక్కటెముక తీసేయడాన్ని బట్టి ఆదాము గారిలో నుంచి హవ్వమ్మ వచ్చింది. కాబట్టి ఏ మగపిల్లడికైనా పెళ్ళి అవుతుందా లేదా అంటే ప్రక్కటెముకలు లెక్క పెట్టుకుంటే సరిపోద్ది. 24 ఉన్నాయంటే వాడికి పెళ్ళి కాదు. ఎందుకంటే వాడి ప్రక్కటెముకని తీయలేదు దేవుడు, తీయలేదు కాబట్టి ఆడపిల్ల రెడీ అవ్వలేదు కనుక వాడికి పెళ్ళి కాదు అనే సూత్రం చెప్పేశాడట. ఇది కూడా ఇంకా మీకు క్వశ్చన్ తెలుసో తెలీదో, ఈ విషయాన్ని చాలామంది పెళ్ళిళ్ళలో క్రైస్తవ సేవకులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు భర్తలకు ఉన్నటువంటి భార్యలందరూ మీ ఎముకల్లో ఎముక, మీ మాంసంలో మాంసం కాదు. నా భార్య నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం కాదు. భార్యల్ని పోల్చిన విధానాలు ఆ తర్వాత చాలా ఉన్నాయి, కామన్గా పోల్చినటువంటి విధానాలు. ఇవి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి, అవి వాళ్ళకే ఎక్స్క్లూజివ్. ఆదాము గారికి మాత్రమే అలా జరిగింది, అందరికీ తీసేది జరగదు. కానీ గ్యాలన్ ఏమనుకున్నాడంటే, దేవుడు ఒకటి ఇట్లా చేశాడంటే మొత్తం అట్లాగే ఉంటుంది అనుకున్నాడు. ఇది ఇలా చెప్పిన తర్వాత ఈయన మెయిన్ చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, బాడీని డిసెక్ట్ చేయలేదట. డిసెక్ట్ చేయటం అంటే కోయటం. ఆపరేషన్ కోసం, పోస్ట్ మార్టం కోసం బాడీని ఓపెన్ చేస్తారు కదా, దాన్ని డిసెక్షన్ అంటారు. ఈ డిసెక్షన్ అనేది చేయకుండా జంతువుల బాడీని కోయటం, దీన్ని బేస్ చేసుకొని మానవ శరీరం ఏ విధంగా ఉండొచ్చు అన్నటువంటి దాని మీద ఆయన అంచనాలు వేయటం జరిగింది. దీనికి కూడా కారణం ఏంటి అని అంటే, బైబిలే చెప్పింది ఇది. బైబిల్ ప్రకారంగా ఒక మనిషి దేహాన్ని కోయటం పాపం. ఇది దేవుడు స్వయంగా నిర్మించినటువంటి నిర్మాణం. దీనిని చచ్చిపోయిన తర్వాత ఈ విధంగా చేయటం అనేది మంచిది. ఇప్పటికీ చాలామందిలో పోస్ట్ మార్టం వద్దంటారు చనిపోయినటువంటి తమ వాళ్ళకి. తెలుసు కదా, మీకు చూసి ఉంటారు. కాలంటే మనకు పోస్ట్ మార్టం చేసిన ఎస్ఐ గారు మన సంఘ సభ్యులు ఉన్నారు కదా, ఆయన అడగండి, మీకు చెప్తారు. పోస్ట్ మార్టం మోస్ట్లీ వద్దు అన్నటువంటి పరిస్థితులు, అంటే ఏదో నేరం ఘోరం జరిగిందనే ఉద్దేశంతో మాత్రమే కాదు అది చెప్పేది. అక్కడ ఒక హింసాత్మకంగా అనిపిస్తుంది. ఈ తల డొప్ప తీసేస్తారు, కొట్టేసి లాగేస్తారు. ఈ బాడీలో ఉన్నటువంటి ఇక్కడ ఈ మధ్య భాగం అంతా కూడా పర ఒక గొంతును కోసేసినట్టు కోసేస్తారు. కోసేసి లోపల ఉన్నటువంటి అవయవాలని తీసి టెస్ట్ కోసం పంపిస్తారు. చాలా దారుణంగా ఉంటుంది అది. నేనే వాంటెడ్గా ఒకసారి సోదరుడి దగ్గరికి వెళ్ళి పోస్ట్ మార్టం ఎట్లా చేస్తారు పోయి చూసా. కొందరు అది చూడడం కూడా చూడలేరు, కళ్ళు తిరిగి పడిపోతారు, అంత ఘోరంగా ఉంటుంది అది. సో ఏది ఏమైనా కూడా
ఈ గ్యాలన్ అనేటటువంటి ఆయన మానవ దేహాల్ని కొయ్యకుండానే ఏదో జంతువుల్ని కోసి చూసి మానవుడికి కూడా ఉంటుందని చెప్పేసి ఎలాగోలాగా బండి లాగించేశాడు. సో ఇట్లాగా మానవ దేహాన్ని చనిపోయిన తర్వాత కూడా కొయ్యనీయకుండా, అందులో ఏమేం జరిగాయో తెలియనీయకుండా పూర్తిగా అంధత్వములోనికి, వెనకబాటతనానికి తీసుకుని వెళ్ళింది, రాంగ్గా గైడ్ చేసింది గ్యాలన్ని ఎవరంటే బైబిలే అనేది బలంగా నాటుకుపోయింది. ఎప్పుడైతే ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు ఏంటంటే ఆండ్రియస్ వెసాలియస్ అనేటువంటి ఆయన. ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ అనాటమీ అంటారు. అంటే ఆధునిక శరీర ధర్మ శాస్త్ర పితామహుడు అని ఈయనకు పేరు. ఆయన ఏన్షియంట్ అనాటమీ ఫాదర్ గ్యాలన్. ఆండ్రియస్ వెసాలియస్ అయితే మోడర్న్ అనాటమీకి పితామహుడిగని పేరుగాంచడం జరిగింది. ఈయన ఏం చేసేవాడంటే ఈ బాడీని డిసెక్ట్ చేయకూడదు అన్నటువంటిది బాగా బలంగా ఉంది. అంటే దాన్ని ఓపెన్ చేయకూడదు, కోయకూడదు, చూడకూడదు, లోపల ఏంటి ఉన్న పరిస్థితి అనేటువంటిది అనేది బలంగా నానుడిలో ఉన్నప్పుడు ఒక క్రిస్టియనే, ఈయన గ్యాలన్ క్రిస్టియనే, ఆండ్రియస్ ఈ వెసాలియస్ ఉన్నారు కదా, ఈయన కూడా క్రిస్టియనే. మరి ఆ టైంలో అందరూ నిద్రపోతున్నప్పుడు శ్మశానంలోకి వెళ్ళి ఆండ్రియస్ వెసాలియస్ తన యొక్క జూనియర్స్, తన కింద ఉండేటువంటి జూనియర్ డాక్టర్లు ఉన్నారు చూసారా, ఆ జూనియర్ డాక్టర్లను తీసుకెళ్ళిపోయి పాతేసినటువంటి ఒక 2-3 రోజుల క్రితం పాతేసిన శవాల్ని బయటికి తీసి, ఆడవాళ్ళ శవాలని, మగవాళ్ళ శవాల్ని ఓపెన్ చేసి అన్ని కౌంట్ చేసి, ఏవి ప్రక్కటెముకలు, మగవాళ్ళకి పెళ్ళైన మగవాళ్ళకి అయినా పెళ్ళి కాని మగవాళ్ళకైనా 24 ఉన్నాయి, ఆడవాళ్ళకు కూడా 24 ప్రక్కటెముకలు ఉన్నాయి. ఆండ్రియస్ వెసాలియస్ చెప్పింది, అది గ్యాలన్ చెప్పింది తప్పు అనే మాట చెప్పలేదేనా. ఈయనేం చెప్పాడంటే గ్యాలన్ని రాంగ్గా గైడ్ చేసింది బైబిలే, కాబట్టి బైబిల్ నమ్మద్దు, మీరు ఎవరైనా 24 ఎముకలు ఉన్నాయని యవనస్తులారా భయపడొద్దు, మీకు అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి అనే మాట చెప్పడం జరిగింది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఈయన పుణ్యము కానీ, అంటే ఏది ఆండ్రియస్ వెసాలియస్ పుణ్యం వల్లనే అక్కడి నుంచే మొట్టమొదటిసారిగా బాడీని ఓపెన్ చేయటం అనేది మొదలైంది చరిత్రలో. మొదలైన తర్వాతనే చాలా విషయాలు మనకు తెలిసాయి. రక్త ప్రసరణ వ్యవస్థల విషయం కావచ్చు, పంపింగ్ సిస్టమ్ మొత్తం టోటల్గా అర్థమైపోయింది. లోపల ఫంక్షనింగ్ అంతా ఎట్లా ఉంటుంది బాడీలో అన్నటువంటి తెలియడం జరిగింది. వివిధ శాఖలు కూడా పుట్టుకురావటం జరిగింది. ఇప్పుడు ఐ స్పెషలిస్ట్ అని, లేకపోతే గుండె స్పెషలిస్ట్ అని, నరాల స్పెషలిస్టులు అని, వీళ్ళందరూ ఎట్లా వచ్చారో, కిడ్నీ స్పెషలిస్టులు లోపల ఓపెన్ చేసి చూసిన తర్వాతే అర్థమైన. మనం గుండె పిడికిలు అంటూ ఉంటుందని ఎట్లా తెలిసింది, 2 ఉంటాయి కిడ్నీలు అని ఎట్లా తెలిసింది, ఊపిరితిత్తులు 2 ఉంటాయని ఎట్లా తెలిసింది, ఓపెన్ చేయడం వల్లే అర్థమైపోయింది అనమాట. అవి దేంతో నిర్మాణం అయ్యి ఉంటాయి, దానిలో ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఏది లోపలికి వెళ్ళటం వల్ల అవి డ్యామేజ్ అవుతాయి, ఏవి లోపలికి వెళితే అవి బాగుంటాయి, అన్నీ తెలుసుకోవటం జరిగింది. సో వెసాలియస్ వచ్చిన తర్వాత, ఆండ్రియస్ వెసాలియస్ వచ్చిన తర్వాత బైబిల్ మీద మరింత నెగిటివిటీ పెరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిలు ఎక్కడైనా మగవాళ్ళకి 23 ప్రక్కటెముకలు ఉంటేనే మీకు పెళ్ళవుద్ది, మీకు పిల్ల రెడీ చేసినట్టు అని చెప్పాడా దేవుడు? లేదు 24 ప్రక్కటెముకలు ఉంటే మీకు పెళ్ళే కాదు అన్నట్టు చెప్పాడా? ఒకవేళ ఉంటే ఎవరికి తక్కువ ఉండొచ్చు? ఆదాము గారికి ఉండొచ్చు, ఎందుకంటే ఆయనదే తీసింది. వాస్తవం చెప్పాలంటే అది కూడా తక్కువ ఉండదు. ఎట్లాగూ అంటారేమో, అసలు ప్రక్కటెముకను తీసినటువంటి ఉద్దేశమే అది. బాడీలో, మన దేహంలో దాదాపు 500 అవయవాలు ఉంటాయట. ఈ 500 అవయవాల్లో ప్రక్కటెముకకు మాత్రమే ఉన్నటువంటి ఒక చక్కని శక్తి ఏంటంటే అది మళ్ళీ పెరుగుతుందట. అంటే ప్రక్కటెముకను దేవుడు తీసేసినా కూడా అది మళ్ళీ పెరిగి, ఎందుకనంటే దేవుడిచ్చిన దేహానికి ఉన్న స్పెషాలిటీ, పరిపూర్ణత ఏంటంటే దాంట్లోకి ఒకదాన్ని ఎక్స్ట్రాగా చేర్చాల్సిన పని లేదు, దానిలోంచి ఒకదాన్ని తీసేయాల్సిన పని లేదు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, చాలామందికి తెలియని విషయం ఏంటంటే పండ్లు దేనికి పనికి వస్తాయి? నోట్లో ఉన్న పళ్ళు చెప్పండి,
చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. పళ్ళు ఉన్న వాళ్ళందరూ చెప్పచ్చు, ఇబ్బంది లేదు. ఆహారం నమలడానికి, అంతే కదా, నమలడానికి, ఆహారాన్ని కొరకడానికి, చీల్చడానికి, వీటికి పనికి వస్తుందని ఇదొకటే మనకు తెలుసు. కానీ నోట్లో ఉన్న పళ్ళన్నీ పోయిన ముసలోళ్ళు చక్కగా మాట్లాడలేరు. ఎందుకు? పళ్ళు లేకపోవడానికి మాటలకి సంబంధం ఉందా? ఖచ్చితంగా ఉంది. ముందు పళ్ళు 2, పై పళ్ళు 2 తొర్రి, కింది పళ్ళు 2 తొర్రి ఉన్నోళ్ళు మాట్లాడేది వినండి ఎప్పుడన్నా. ఉఫ్ అని పోతాయి మాటలు. అంటే పళ్ళు అన్నవి కేవలం ఆహారం కోసం మాత్రమే కాదు, మాటలు స్పష్టంగా బౌండ్ చేయడానికి కూడా పనికొస్తాయి. ఇప్పుడు మనం ఇదేదో బాక్సులు చూస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ నోరు అన్న బాక్సుకు మించిన సిస్టమ్ ఒకటి లేదు. నో హమ్మింగ్. మరలా ఏంటి తెలుసా, ఆటో ట్యూన్. ఎవడన్నా గట్టిగా మాట్లాడుతున్న ఏదో శబ్దం వస్తుంది అనుకోండి, మనం కూడా గట్టిగా మాట్లాడతాం. ఆ శబ్దం ఆగిపోతే మనం కూడా తగ్గించేస్తాం. ఎంత ఆటో ట్యూన్ సిస్టమ్ ఇది. ఇప్పుడు దీని దగ్గర ఎవడో ఒకటి లేకపోతే ఓ కుయ్యో మొర్రో అన్నట్టు మొత్తుకుంటుంది అది. ఒకసారి అయితే తక్కువ అవుద్ది, ఒకసారి అయితే ఎక్కువ అయిపోద్ది. ఇది అట్లా కాదు, ఎంతవరకు వినిపించాలో. ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, చనిపోయిన దగ్గర మాట్లాడాలనుకోండి, ఎట్లా మాట్లాడతారు? లౌడ్ స్పీకర్ లాగా మాట్లాడరు, గుసగుసలే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, బాడీని దేవుడు ఎట్లా ప్రిపేర్ చేశాడంటే, ఎప్పుడైనా మీరు చూడండి, ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి బాడీ లోపలికి, వెంటనే ఏం చేయాలనుకుంటాం? తీసేయాలనుకుంటాం. ఎందుకు తీసేయాలనుకుంటాం అంటే, అది ఉంటే నొప్పి, అంటే ఎక్స్ట్రాగా ఒకటి వచ్చిందంటే కుదరదు. మధ్యాహ్నం మాంసం తింటాం మనం ఆదివారంలో. కాస్త పండ్ల మధ్య సందులు ఉన్నటువంటి వాళ్ళకి మాంసపు ముక్కలు ఏమవుతాయి? లోపలికి వచ్చి ఇన్స్టాల్ అవుతాయి అక్కడ ఆ సందుల్లో. దాన్ని ఎన్నైనా చేసి తీసేయాలనుకుంటాం. ఎందుకో తెలుసా? ఉన్నవి చాలు, ఏది ఎక్స్ట్రా వచ్చినా కుదరదు, దాన్ని తీసేయాలి. తీసేయకపోతే మనసు ఉండదు అసలు. ఓనిలే ఈ గ్యాప్ని ఫిలప్ చేస్తున్నాయి, ఉండనిద్దాం అని అనుకుని మనం పెట్టుకోలేం. అంటే ఏది తక్కువ అవ్వకూడదు, ఏది ఎక్కువ కాకూడదు. దేవుడు అంతా కూడా పర్ఫెక్ట్గా బాడీలో తయారు చేశాడు. ఆయనకే తెలుసు దేన్ని తీస్తే మళ్ళీ రీఫామ్ అవుతుందో తెలుసు. అందుకే ప్రక్కటెముకని తీశాడు. చాలామందికి ఈ విషయం తెలియక, ప్రక్కలో ఉంటుంది కాబట్టి భార్య ప్రక్కటెముకలోంచి తీశారు అని ఒకటి చెప్తాడు. ఇంకొకటి ఏమంటాడు, తల్లో నుంచి తీస్తే నెత్తి మీదకి ఎక్కుతుందని, అందుకని తల్లో నుంచి తీయలేదు దేవుడు అని అంటారు. కాల్లో నుంచి తీస్తే అణిగిమణిగి బానిసత్వంగా ఉండనీయకూడదని అక్కడి నుంచి తీయలేదు, ప్రక్కనే ఉండాలి, ప్రక్కలో ఉండాలి కాబట్టి ప్రక్కటెముకని తీశారని చెప్తారు. చాలా బాగుంటుంది ఈ రైమింగ్ వర్డ్. వాస్తవం అది కాదు. దేవుడు తాను చేసిన సమస్తాన్ని చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. అంటే పరిపూర్ణంగా దేవుడు చేసేసాడంటే 24 ఉండాలి ఖచ్చితంగా ఎవరికైనా, ఆదాము గారికైనా. మరి ఒకటి తీస్తే ఎట్లా వస్తుంది అంటే, మళ్ళీ పెరిగేట్టుగా ఆయనే చేశాడు కనుక ధైర్యంగా తీశాడు దేవుడు. కాబట్టి ఆదాములోంచి తీయబడ్డాయి కాబట్టి, ఆదాముకు 23 ఉన్నాయి అనుకుని చాలామంది ఏమనుకుంటారంటే, ఆయనకు పుట్టాం కదా మనం అందరం, ఆయనలో నుంచి వచ్చాం కాబట్టి మా అందరికీ ఎట్లాగా వస్తాయి అనుకుంటారు. పొరపాటు అది. ఎవరన్నా కిడ్నీ దానం చేశారనుకోండి, కిడ్నీ దానం చేసిన వ్యక్తికి బిడ్డ, కొడుకో కూతురో పుట్టారనుకోండి, వాళ్ళకు కూడా ఒక కిడ్నీ లేకుండా వద్దా? పోదు. నిక్ ఊయిజిక్ అనేటువంటి ఒక సువార్థికుడు ఉన్నాడు. కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, ఓన్లీ మొండమే ఉంటుంది ఆయనకి. కాళ్ళు చేతులు ఉండనటువంటి నిక్ ఊయిజిక్ అనేటువంటి ఆయనకి పెళ్ళయింది, కొడుకున్నాడు. వాడు ఎట్లా ఉంటాడంటే, మంచిగా కాళ్ళు చేతులు అన్నీ చక్కగా ఉంటాయి. అంటే కాళ్ళు చేతులు లేనటువంటి తండ్రికి బిడ్డ పుడితే కాళ్ళు చేతులతో పుడుతున్నారు అంటే అర్థం ఏంటి? ఒకవేళ నిజంగానే తక్కువ ఉన్నా కూడా, ఒకటి ఆదాం గారికి కయ్యిన్లో 24 ఉంటాయి, హేబెల్లో 24 ఉంటాయి, షేతులో 24 ఉంటాయి. అందరు రాబోతున్నటువంటి వాళ్ళందరిలో 24 ఉంటాయి. ఇది మర్చిపోకూడదు. బైబిల్ చెప్పలేదు 23 ప్రక్కటెముకలే మగవాళ్ళందరికీ ఉంటాయి అన్నటువంటి విషయం చెప్పలేదు. ఈవెన్ ఆదాముకు కూడా ఉంటాయని కూడా చెప్పలే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతోమంది గుడ్డి వాళ్ళకి పెళ్ళైన వాళ్ళు చూస్తుంటాం మనం. పిల్లలు కూడా గుడ్డలకు పుడతారా? గుడ్డి వాళ్ళకి పిల్లలు పుడితే పిల్లలు కూడా గుడ్డోళ్ళుగా ఉండరు, మంచిగా ఉంటాయి వాళ్ళకి దృష్టి. కాబట్టి ఇన్ కేస్ ఉన్నాయి అంటే
23 ఉన్నాయి ఆదాముకు అని అనుకున్నా కూడా తర్వాత పుట్టే వాళ్లకు అలాంటివి ఉండవు. గేలన్ చెప్పినా లేకపోతే మత బోధకులు చెప్పినా బైబిల్ అయితే చెప్పలేదు. ఇది ఆండ్రేస్ వెసాలియస్ లాంటి వాళ్ళు వాళ్ళ అనుకూలవాదులు తెలుసుకోవాల్సిన విషయం. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే బైబిల్ కానిది బైబిలుగా చెప్పబడితే ఎంత ప్రమాదానికి గురవుతుందో చూడండి దేవుడి మాటలు. అందుకే మనల్ని బట్టే దేవుడి మాట, దేవుడు అన్యజనుల మధ్య ఆయన అవమానం పొందుతున్నాడు అనేటువంటి మాటలు దేవుడు ఊరికే చెప్పలా. ఏది ఏమైనా బైబిల్ బోధ కానిది ఇది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఉంది, అదేంటంటే విజ్ఞాన శాస్త్రం కానిది విజ్ఞాన శాస్త్రంగా లోకంలో చల్లమని అవటం. ఉదాహరణకి 2 ఉదాహరణలు మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. పెద్ద ప్రేలుడు సిద్ధాంతం. విశ్వం అనేది, లోకం అనేది ఎట్లా పుట్టింది అనేది బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది. ఏమంటుందంటే ఒక పెద్ద ప్రేలుడు జరిగిందట. ఆ ప్రేలుడులో నుంచి ఏమొచ్చింది? ఈ విశ్వం అంతా పుట్టింది. ఆ ప్రేలుడు తిరగడం వల్ల ఒక పెద్ద మొక్క ఒకటైంది. ఆ పెద్ద మొక్క సూర్యుడైంది. ఇంకొంచెం చిన్న మొక్క అయింది. ఆ చిన్న మొక్క భూమి అయింది. ఇంకో చిన్న మొక్క అయింది. ఆ చిన్న మొక్క చంద్రుడైంది అని ఈ థియరీ చెప్తుంది. వాస్తవంగా దీన్ని ఇది వచ్చినప్పుడు మరి బైబిల్కి వచ్చినటువంటి గండం ఏంటయ్యా అని ఆలోచన చేస్తే ఏదో పెద్ద విస్ఫోటనం జరిగినందువల్ల ఈ విశ్వం ఏర్పాటైంది తప్ప సృష్టికర్త అంటూ ప్రత్యేకంగా ఎవరున్నారయ్యా? మరి ఈ దేవుడు గీవుడు అనేదంతా ట్రాష్ అన్నమాట. బట్టి కబులు చెప్పేశారు మాకు. దేవుడున్నాడని బతకండి, మంచిగా బతకండిరా అని చెప్పేసి ఈ నియమాలు నిష్టలు తర్వాత పత్యాలన్నీ పెట్టి మమ్మల్ని ఎంజాయ్ చేయనీయకుండా చేసి దేవుడి కోసం బతకపోతే ఇట్లా భయభక్తులతో ఉండకపోతే నరకానికి పంపిస్తాడని, మంచిగా బతితే స్వర్గాన్ని పంపిస్తాడని చెప్పారు. అసలు ఈ విశ్వానికే మూలం దేవుడు కానప్పుడు, పెద్ద విస్ఫోటనమే మూలమైనప్పుడు దేవుడు చెప్పినటువంటి స్వర్గము లేదు, నరకము లేదు, దేవుడి గ్రంథంగా చెప్పబడుతున్న ఏ గ్రంథము నిజం కాదు అన్నటువంటి భావనలోనికి వచ్చారు. కానీ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది కూడా విజ్ఞాన శాస్త్రం కానే కాదు. దిస్ ఇస్ నాట్ ప్రూవెన్. ఇది నిరూపించబడలేదు. ఎందుకు నిరూపించబడదంటే ఒక చిన్న విషయం చెప్తాను. శాస్త్రం అంటే అర్థం ఏంటంటే అది ప్రాంతాలతో పరిస్థితులతో ప్రభావం పడనిదిగా ఉంటుంది. అంటే ఎక్కడైనా నిరూపించబడుతుంది, ఎప్పుడైనా నిరూపించబడుతుంది. అది శాస్త్రం అంటే. ఇప్పుడు ఒక బిగ్ బ్యాంగ్ థియరీని అనుకుందాం నిజమని. ఇప్పుడు విస్ఫోటనం జరిగితే ఎక్కడైనా ఒక ప్రేలుడు సంభవిస్తే ఏం రావాలి? ఏదో ఒక సృష్టి నిర్మాణం జరగాలి, ఏదో ఒకటి పుట్టాలి, అంతేనా? ఈ విశ్వమంతా విస్ఫోటనం వల్ల పుట్టింది అని చెప్పింది కదా బిగ్ బ్యాంగ్ థియరీ. మరి ఈ విధంగా మనం ఆలోచన చేస్తే బాంబ్ బ్లాస్టులు చేసేవాళ్ళు వాళ్ళని ఎవరు మనం అరెస్ట్ చేయకూడదు, వాళ్ళ మీద ఎవరు మనం కేసులు పెట్టకూడదు. ఎందుకు? వాడు కూడా విస్ఫోటనమే చేస్తున్నాడు. మరి విస్ఫోటనం చేయటం వల్ల ఏమవ్వాలి? జుమ్మా మసీదు మీద బాంబు దాడులు చేశారంటే ఇంకొన్ని జుమ్మా మసీదులు పుట్టాలి, అవునా కదా? తాజ్ హోటల్ మీద బాంబు దాడి చేసాడు అని చెప్పేసి అంటారు కదా, కసబ్. మరి వాళ్ళు దాడి చేసినప్పుడు ఇంకొక తాజ్ హోటల్ పుట్టాలి, లేకపోతే మరికొన్ని పుట్టగలగాలి. కానీ పుడుతున్నాయా? పుట్టట్లేదే. అంటే అర్థం ఏంటి? ఇది విజ్ఞాన శాస్త్రం కానిది కూడా విజ్ఞాన శాస్త్రం అని చెప్పబడ్డాన్ని బట్టి బైబిల్ని తప్పుబట్టే పరిస్థితికి వచ్చేశారు. దేవుడు ఏం చెప్పాడు? మనోళ్ళు కూడా చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది సైన్స్ చెప్పింది కాబట్టి దీనికి రెలవెంట్గా బైబిల్లో ఎక్కడన్నా ఉంటాయని చూసే క్రమంలో ఏమని చెప్పారు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుంది? ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనమేనండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి అనండి. చూడండి, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమయ్యాయంటే దేవుని వాక్యం అంటే ఏంటో అనుకుంటున్నారు? దట్ ఈస్ బిగ్ బ్యాంగ్ అనడం జరిగింది.
దేవుడు బిగ్ బాస్ నుంచి వెలువడిన బిగ్ బ్యాంగ్ అది అని చెప్పడం జరిగింది. ఏమంటే మీరు గమనించండి, దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బిగ్ బ్యాంగ్ అండ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఈ బిగ్ బ్యాంగ్ అన్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. అది మనం తెలుసుకోవాలి. దేవుడి వాక్యం అంటే దేవుడి వాక్యమే, అది బిగ్ బ్యాంగ్ ఏం కాదు. మనం ఏం చేయాలని చూస్తామంటే, ఇదిగోరా మీ సైన్స్ చెప్పింది, సైన్స్ కంటే ముందు మా దేవుడి మాట చెప్పింది అని చెప్పేసి దాన్ని సపోర్ట్ చేసుకుంటున్నారు ఈరోజు. కానీ వాస్తవం అది కాదు. దేవుడి వాక్యం వల్లనే నిర్మాణమే. ఆ వాక్యంలో ఏముంది అంటే జ్ఞానం ఉంది, వివేకం ఉంది, మేధస్సు ఉంది, అన్నీ కలగలిపి అది పుట్టించబడింది. గుర్తుపెట్టుకోండి. ఆది కాండం అంతా మనం చూసినప్పుడు మనకేం కనపడుతుంది? వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, ఆరిన నేల కనబడమని పలుకగా అది పలికెను. అంటే దేవుడి వాక్యం అది. బిగ్ బ్యాంగ్ అనేది శాస్త్ర సంబంధమైనటువంటిది కాదు, అది నిరూపించబడినది కాదు. ఈ ప్రపంచం పుట్టింది అంటే దేవుడి వాక్యం వల్లే పుట్టింది తప్ప అది బిగ్ బ్యాంగ్ వల్ల కాదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది విజ్ఞాన శాస్త్రం కానిది విజ్ఞాన శాస్త్రంగా చాలామందిలో ఉండేటువంటి విషయం ఒకటి. ఇక రెండవ ఎగ్జాంపుల్, రెండవ దానికి అంటే విజ్ఞాన శాస్త్రం కానిది విజ్ఞాన శాస్త్రంగా చాలామందిలో ఉండదనడానికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవుడి మీద మనిషికి నమ్మకం పోవటానికి ఒక బలమైనటువంటి పునాది వేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయనే చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ అనేటువంటి ఆయన ఏం చెప్పాడనంటే, థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్ అంటే జీవ పరిణామ సిద్ధాంతం అనే దాన్ని ఏర్పాటు చేసి, ఆయన కూడా ఒక క్రైస్తవుడే. చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బట్టి మనిషి కోతిల నుంచి వచ్చాడు. చింపాంజీలు వాటి యొక్క పాత పురావస్తు త్రవ్వకాల్లో నుంచి వచ్చినటువంటి ఆ కోతుల యొక్క, ఆ చింపాంజీల యొక్క పుర్రె నిర్మాణము, వాటి యొక్క ఆ పలు వరస నిర్మాణము, అవన్నీ డిఎన్ఏలు అవన్నీ చూసినప్పుడు మానవుడికి వాటికి దగ్గర సంబంధం 97% సిమిలారిటీస్ ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో కోతుల నుంచి మానవుడు పుట్టాడని దీన్నే మనం ఎన్నోసార్లు సైన్స్లో అంతా చదువుకుంటుంటాం. ఏమని? ఇదిగో ఈ విధంగా మనిషి ముందు వంగి నడుస్తూ ఉన్నవాడు బాగా నిటారుగా నడవటం, అట్లా 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 పోతూ ఉండగానే బట్టలు రావటం, చేయటం, అంతా రూపురేఖలు మారటం అని చేశారండి. ఇది కూడా అసలు దాని పేరే థియరీ ఆఫ్ ఎవాల్యుయేషన్. థియరీ అంటే అర్థం ఏంటి అంటే, ఎవరైతే నాకు ఇలా అనిపించింది అని చెప్తాడో దాన్ని ప్రతిపాదించటం, అది సత్యం కాకపోయినా ప్రతిపాదించడం అని థియరీ అని అంటారు. థియరీ సత్యం అయి ఉండాల్సిన ఆవశ్యకత లేదు. థియరీ అని చెప్పడం అన్నీ సత్యాలు కాదు. అందుకే లేటెస్ట్గా ఏం చేయడం జరిగిందంటే 10th క్లాస్ సిలబస్లో నుంచి డార్విన్ సిద్ధాంతాన్ని తీసేయటం జరిగింది. దేవుడేం చెప్తున్నాడు? ప్రారంభంలో నుంచే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా ముందు చింపాంజీ పుట్టింది, ఆ తర్వాత చింపాంజీలో నుంచి ఆదాం వచ్చాడు అనుందా? పోనీ జీవము కలిగిన ప్రతివానికి తల్లి ఎవరు? ఆడ చింపాంజా? ఏమని చెప్పాడు దేవుడు? హవ్వ జీవము గల ప్రతివానికి తల్లి అని క్లారిటీగా చెప్పింది బైబిల్. అంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటను ఏం చేయాలన్నమాట? ఏదో తనంతట తానే ఏకకణ జీవి భూమి మీద పుట్టింది, దానిలో నుంచి బహుళ కణ జీవులన్నీ పరిణామం చెందుకుంటూ వచ్చి, అసలు మీకు విషయం గుర్తుపెట్టుకోండి, ఏదో చింపాంజీల నుంచి వచ్చాడు మనిషి అంటే అక్కడ ఆగలే. చింపాంజీ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ నాచులో నుంచి వచ్చింది. అంటే పాచి పడత చూసారా? నీళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంటే పాచి పడత చూసారా? అదే నాచు అంటే ఏదో అనుకోకండి. పాచిలో నుంచి పుట్టడం జరిగిందట. ఆ పాచిలో నుంచి చింపాంజీలో నుంచి మానవుడు వచ్చాడట. అంటే మనం అందరం ఎవరన్నమాట? అప్పుడప్పుడు ఎవరన్నా పాచిపల్లోడు అంటే బాధపడకూడదు అనమాట. ఎందుకంటే మనం ముందే పాచి, మొత్తం పాచే. మనిషి మృగం నుంచి వచ్చాడు అన్నటువంటి సిద్ధాంతాన్ని అతను ప్రతిపాదించిన తర్వాత మానవుడి బైబిల్ వైపు చూడడమే మానేయటం మొదలేశాడు.
అంటే బైబిల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇది ఈరోజు మనం చదువుతున్న సైన్స్ అంతా ఏం చెప్తా తెలుసా అండి? పాత రాతి యుగం. మనుషుడు ప్రారంభంలో ఏం చేస్తున్నాడట? అడవులలో, చెట్ల తొరల్లో, గుహల్లో, కొండ గుహల్లో ఉండేవాడని. అతడికి ఏం తెలియదట? బట్టలు వేసుకోవడం తెలియదు, తర్వాత వంట చేసుకోవడం తెలియదు, పచ్చి మాంసం తినేవాడు. ఇవన్నీ చెప్తూ ఉంటారు చూసారా? దీని అంతటికీ ఎక్కడ కాస్త మనకు క్లూస్ దొరుకుతాయంటే, వాళ్ళు సిగ్గు ఎరుక ఆదామవ్వలు ప్రారంభంలో ఉన్నారు కదా బట్టలు లేకుండా, అదొక్కటి తీసుకొని మిగతాదంతా అల్లేశారు చక్కగా. కానీ వాస్తవం అది కాదు. ప్రారంభములోనే మానవుడిని దేవుడు ఆధునిక మానవుడిగా పుట్టించాడు. ఆది మానవుడు అంటే వెనకబడ్డోడానికి కాదు అర్థం, ఆదిలో పుట్టించబడిన వాడే అంతే. కానీ ఆదిలో పుట్టించబడిన వాడే అయినా కూడా ఏం చేయటం జరిగింది? దేవుడు దేశాల్లో విస్తరించేటువంటి పెద్ద తోటనేశాడు. ఆ ఒక్క తోటను ఒక్క మనిషి కాయగలిగినటువంటి, సేద్యపరచగలిగినటువంటి గొప్ప మనగాడిని పుట్టించాడు ఈ ప్రపంచంలోనికి. ఆదాము గారి దగ్గరికి మనుషులందరినీ పంపిస్తే పేర్లు చెక్క పెట్టాడు. ఆ పేర్లు పెట్టడం అంటే ఇంకోటి ఏదే కాదు, ఆడపక్షి మగపక్షి పలానా జాతికి అని చెప్పి జతలకు సంబంధించి పెట్టిన పేర్లు. ఏదేమైనా అది గొప్ప సంగతే. ఆ తదుపరి ఏంటి అంటే, గాఢ నిద్ర దేవుడే కలగజేసినా కూడా ఆయన ఎక్కడ నుంచి ఆమె తీయబడ్డం జరిగిందో చెప్పగలిగినటువంటి గనుడైన. ప్రారంభంలో నుంచే మానవుడికి అగ్రికల్చర్ నేర్పించిన కల్చర్ ఉన్నాడు దేవుడు. వ్యవసాయం అంటే అగ్రికల్చర్ అంటారు. అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది. ఆ కల్చర్కు కన్న తండ్రి మూలం. ఇలా ఇక్కడతో మొదలు పెట్టుకుంటే వెంటనే కయ్యని విషయంలో ఏం చెప్తాడు? కయ్యనట పొలం సేద్యపరుచుకునేవాడు, హేబెలు గొర్రెలు కాచేవాడు. అంటే టేమింగ్ అంటారు దాన్ని, అంటే మచ్చిక చేసుకోవటం. అంటే జంతువులను కూడా మచ్చిక చేసుకోవటం ఎప్పటి నుంచి మొదలైంది? చాలామంది చెప్తారు ఏమనంటే, చాలా కాలానికి మానవుడు పుట్టిన చాలా కాలానికి జంతువులను మచ్చిక చేసుకొని ఆ తర్వాతనే వాటి మాంసాలు వాటి పాలు తీసుకోవటం చేశారండి. దేవుడి మాట వేరు, లోకం పోకడ వేరు. ఎందుకనంటే బైబిల్లో ఎప్పుడైనా కానీ ఏ విషయాన్ని తెలుసుకునేటప్పుడు ఒక చక్కటి విషయాన్ని మనం మర్చిపోకూడదు పిల్లరా. అదేంటంటే ఒకసారి చూద్దాం. 119వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట దేవుడు రాయించాడు. 119వ కీర్తనలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు దేవుడు. 96వ వచనం, సకల సంపూర్ణతకు పరిమితి కలదు. సకల సంపూర్ణతకు, దిస్ ఈస్ కంప్లీట్, ఇది పరిపూర్ణం, ఇది పక్కా, ఇది అథెంటిక్, ఇది గొప్పది, ఇది జెన్యూన్ అని ఎవడైనా ఇది 100% నిజం అని ఎవరైనా చెప్తున్నానంటే దాంట్లో కూడా ఏముందట దేవుడు చెప్తున్నాడు. గ్రంథకర్త ఏమంటున్నాడు ఈయన భక్తుడు? సకల సంపూర్ణతకు. సైన్స్ ఆసం, చాలా గొప్పది, అది పరిపూర్ణమైంది, అది అసంపూర్ణమైంది కాదు, అసంబద్ధమైంది కాదని చెప్తూ ఉంటారే, దానికి కూడా లిమిట్స్ ఉన్నాయట. లిమిట్స్ ఉన్నాయా లేదని సైన్స్ను కొన్ని విషయాలు అడిగామనుకోండి నిజంగానే చేతులు ఎత్తేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది దేవుడు బైబిల్లో నుంచి అడిగిన ఛాలెంజింగ్ విషయాలు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో నీవెరుగు. ఎంబ్రియాలజీ అని అంటారు, పిండోత్పత్తి శాస్త్రాన్ని. ఈ శాస్త్రాన్ని పఠిస్తున్నా, నేర్చుకుంటున్నా, నేర్పుతున్నా ఎవరినైనా అడిగి చూడండి, ఎట్లయా వస్తాయి, వాటికి ఎట్లా తెలుసు? ఒకే కణానికి కొన్ని కళ్ళు అవ్వాలని, ఆ కళ్ళు కూడా ఎక్కడ ఉండాలి? కాళ్ళలో లేకుండా తలలోనే ఉండాలని, అది ముక్కు పైనే ఉండాలని, ఆ కళ్ళ మధ్యలో ముక్కు రావాలని, ఆ ముక్కు కింద పెదాలు లోపల పళ్ళు. ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా లేదా మీకు? ఎప్పుడన్నా లోపల పెదాలు పైన పళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందండి? ఎంత దారుణంగా ఉంటుంది అది. చీలిక పెద ఉంటేనే చూడలేము. దేవుడు చేసినటువంటి నిర్మాణం ఎంత అద్భుతంగా కవరింగ్ చేశాడంటే మహనీయుడు. ఒకసారి వాటిని ఎప్పుడైనా చర్మం జీరిగిపోయినప్పుడు చూడండి ఎట్లా ఉంటుందో. ఇట్లా ఉండకూడదు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనకు దేవుడు చేసిన కవరింగ్లు చూడండి ఎట్లా ఎంత బాగుంటుందో. మనమే ముద్దొస్తూ ఉంటాం. అంత అద్భుతంగా తయారు చేశాడు దేవుడు. కాబట్టి ఎక్కడైతే సంపూర్ణత ఉందనుకుంటూ దానికి అంత పరిమితి ఉంది. ఇప్పుడే సైన్స్ కొత్తగా ఏం చెప్తుందంటే, నక్షత్రాల సంఖ్యను మనం అస్సలు లెక్క పెట్టలేమండి అని చెప్తోంది. దేవుడు ఏ రోజో చెప్పాడు. ఏమని? అబ్రహాం గారిని
ఇంట్లో నుంచి బయట తీసుకుని వచ్చి, అబ్రహాం ఒకసారి పైకి చూడండి, నక్షత్రాలను లెక్క పెట్టడం నీకు చేతనైతే చెప్పు అంటే, కాదు నీ సంతానాన్ని అంట చేస్తానన్నాడు. ఇసుక రేణువులు లెక్క పెడతాను చేతనవుతో చెప్పు, నీ సంతానం వంట చేస్తానని చెప్పాడు. అంటే ఏ రోజైనా మానవ శాస్త్రం దేవుణ్ణి అందుకోవాలి తప్ప దేవుడు మానవుణ్ణి అందుకునేంత చిన్నోడు కాదు, మనం మర్చిపోకూడదు. అందుకే సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. కిందికి వస్తే, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అది అన్లిమిటెడ్. అంటే అన్లిమిటెడ్ జ్ఞానం ఎక్కడుంది అని అంటే దేవుడి ధర్మోపదేశంలో ఉంది, దైవ గ్రంథంలో ఉంది. దీన్ని బేస్ చేసుకుని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిజముగా ఒక మనిషి కోతుల్లో నుంచే వచ్చాడు అంటే బేసికల్లీ శాస్త్రం ఏం చెప్తుందని అంటే, మనకు ఏ తెలివితేటలున్నా ఎక్కువ శాతం మన పితరుల నుంచే మనకు రావాలి, మన పెద్దోళ్ళ నుంచే మనకు రావాలి, శూన్యంలో నుంచి ఊడిపడవు. ఇప్పుడు ఈ గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా మనిషి చేస్తున్నాడా లేకపోతే మన పితరుడు ఎక్కడన్నా చింపాంజీ కనుక్కున్నది ఏమైనా చూసారా? లేదు కదా. అసలు ఈరోజు మనం చూస్తున్నవన్నీ మనిషే కనుక్కున్నటువంటి పరిస్థితిలో ఉంటే ఇది చింపాంజీల్లో నుంచి వచ్చిందని ఎందుకు మనిషి అక్కడికి వెళ్ళిపోయాడంటే, ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనం దేవుడి నుంచి వచ్చామంటే అందరూ కట్టడంలో ఉండాలి, అందరూ కంట్రోలింగ్లో ఉండాలి. ఒరే మనం ఆరిజిన్ ఏంటిరా, మన ప్రారంభం ఏంటిరా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, సరిగా చదవలేదు అనుకోండి స్కూల్లో, టీచర్లు ఏమంటారు? టీచర్ బిడ్డ వేయండి, చదువు చదువుకోవా అని అంటారు. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు చదివేటప్పుడే తలపట్టుకునేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, మా వాడు డింకిలు కొట్టే రకం తమ్ముడు. ఎప్పుడు టీచర్లు వాడిని ఎప్పుడు అడిచేవాడు, వాడు నన్ను నా మీద బాధపడేవాడు, నువ్వు చదివి మా మీదకి వచ్చేది సగం సమస్య. అట్లా దేవుడు ఉన్నతుడు కదా, దేవుడు ఎక్కడ నీతి తప్పివాడు కాదు, ఎక్కడ కకృతి పడే రకం కాదు. ఆయన చిన్న చితక వాటికి, క్షణికావేశాలు వాటికి వీటికి ఇట్లాంటి వాటికి దిగజారేవాడు కాదు. ఆయన పర్ఫెక్షన్ వేరు. ఇప్పుడు ఈ ఆరిజిన్లో ఉన్నాం మనం అన్నప్పుడు ఎట్లా ఉంటాం, ఎట్లా ఉండాలనిపిస్తుంది? రేపు ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, నీ దేవుడేంటి నువ్వేంటి, వస్తుందా లేదా? ఆ కంపారిజన్ వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈ గొడవల్లా ఎందుకు, ఇది బాగలే, ఏం చేద్దాం, మనిషి మృగం నుంచి వచ్చాడు అని చెప్తే, మనిషి మృగంలా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఏమంటాడు? అవునులే, మనం ఎక్కడి నుంచి వచ్చాం? మృగాల నుంచి వచ్చినోడు మృగంలాగా ఉండకుండా దేవుళ్ళలాగా ఎట్లా ఉంటాడరా? అంటే మనిషి మైండ్ సెట్కు అన్నీ సెట్ చేసుకుంటున్నాడండి, మర్చిపోకండి. మనిషి తన మైండ్ సెట్కి తగ్గట్టుగా అన్నీ సెట్ చేసుకుంటున్నాడు. కాబట్టి వీటిని మనం ఏదైతే విజ్ఞాన శాస్త్రం కాదో అది నిజం కాదు, సత్యం కాదు, అది వాస్తవం కాదు. ఎందుకంటే సైన్స్లో ఏమంటే ఎప్పటికీ నిరూపించబడ్డ స్థితి ఉండాలి. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ చరిత్రలో కొన్ని పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. సృష్టి పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా సృష్టి అంతమయ్యేంత వరకు కొన్ని పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా మానవుడిది జీవ పరిణామం అయితే ఏమవ్వాలి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పరిణామాలు జీవరాశుల్లోనూ ప్రకృతిలోనూ జరుగుతున్న రెండు పరిణామాలు చెప్తాను. నీళ్ళుంది, నీళ్ళు 3 విధాలుగా పరిణామం చెందుతుంది. 3 విధాలుగా. ఒకటి ద్రవం, దాన్ని బాగా మరగ్గాసాం అనుకోండి, ఆవిరి రూపంలోకి మారుతుంది. తర్వాత అది ఏమవుతుంది, బాగా ఫ్రీజ్లో పెడితే మంచు అవుతుంది. నీళ్ళే హిమముగా, మంచుగా ఘన స్థితిలో ఉంది. ఘన స్థితిలో నుంచి మళ్ళీ ద్రవస్థితిలోకి వచ్చింది, ద్రవస్థితిలో నుంచి వాయుస్థితిలోకి పోయింది. అంటే ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుందా? అల్లప్పుడే ఉంది, మధ్యలో ఆగిపోయింది అన్నది ఉంటుందా? మనోళ్ళు ఒరే మన చింపాంజీల నుంచి వస్తే మనిషికి కూడా చింపాంజీ పుట్టాలి కదా అంటే ఏమంటాడంటే, లేదు లేదు బ్రదర్, అది అప్పుడే ఆగిపోయిందండి. ఈడు దగ్గరుండి చూసినట్టు చెప్తాడు. ఆలోచించండి పిల్లరా. అందుకే అసత్యం ఎప్పటికైనా నిగ్గు తేల్చబడుతుంది, అది దోషిగా నిలబడుతుంది. సత్యం కాస్త లేట్ అయినా కూడా నిలకడ మీదైనా నిజం తెలుస్తుంది లోకానికి, ప్రపంచానికి. అది నిజం.
అలాగే జీవరాశుల్లో ఒక పరిణామం జరుగుతోంది. అదేంటి అని అంటే, విత్తనం మొలక అయింది, మొలక నుంచి మొక్క అయింది, మొక్క నుంచి చెట్టు అయింది, మహావృక్షం అయింది. మహావృక్షం నుంచి మళ్ళీ ఏమొచ్చింది? విత్తనం వచ్చింది. విత్తనం మహావృక్షం అవుతుంది, మహావృక్షం విత్తనం అవుతుంది. విత్తనం పరిణామం రూపం కానీ, సైజు కానీ, దాని పరిస్థితి కానీ వేరు, మహావృక్షం పరిస్థితి వేరు. చరిత్రలో జరుగుతుంది. మనకందరికీ తెలిసినటువంటి గొంగళి పురుగు, సీతకోకచిలుక తెలుసు కదా. గొంగళి పురుగు ఏమైపోతుంది? గూట్లోకి వెళ్ళిపోయింది. 3 వారాలు ఉంటుంది. 3 వారాల తర్వాత ఏమవుతుందంటే, చక్కగా మంచి మీసాలు వేసుకొని, 2 రంగురంగుల రెక్కలు వేసుకొని, చీ అని అసహించుకొని తోలేసేటటువంటి వాడిని కనీసం ప్లాస్టిక్ అయినా తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకునేటటువంటి స్థితిలోకి ఎదిగింది. ఈ పరిణామం ఆగిందా, సాగుతోందా? సాగుతూనే ఉంది. అది నిజంగా సాగేది అయితే, అది పరిణామం అయితే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా తీసుకొని వస్తాడు. మరలా తీసుకొని వస్తాడంటే దీనికోసం మనోడు ఏం చెప్తాడంటే, తప్పించుకున్నాడు ఎలా ఉంటాడు కొన్ని మాట చెప్తా మీకు. ఓ జ్యోతిష్యుడు చెప్పాడట, ఈ ప్రపంచం 2050కి అంతా అంతమైపోద్దని. వాడి ఆ మాట చెప్పే సమయానికి ఆయనకి 60 ఏళ్ళు. అంటే 2050 అంటే ఇంకెన్ని ఏళ్ళు పోవాలి? 26 ఏళ్ళు రావాలి. అంటే 26 ఏళ్ళు అంటే 60 ఒక 26 అంటే 86 ఏళ్ళు. 86 ఏళ్ళు పొరపాటు కూడా బతకడు. కాబట్టి నేను చెప్తే పోలా, నేను అప్పటికి పోయి ఉంటా, అప్పుడు నన్ను ఎవడు ఏం చేసుకోగలడు అని చెప్పేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మునుపు జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే నిజమే బ్రదర్, 1 కోటి సంవత్సరాలకి మనిషిలో నుంచి కోతులు వస్తాయి అని కూడా చెప్పడానికి తెగించొచ్చుడు. ఎందుకంటే 1,00,000 సంవత్సరాలకు 1 కోటి సంవత్సరాలు మనం ఉండం కదా వాడిని నిలదీయడానికి. కాబట్టి ఏది ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఒకటే ప్రియులారా, దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మానవుడికి మృగానికి తేడా ఉందని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38, 39 వచనాలు చూద్దాం, ముగించుకుందాం ఈ మాట చూసుకున్న తర్వాత. దేవుడు ఊరికే చెప్పలా తమ తమ జాతి ప్రకారము అని ఎందుకు చెప్పాడంటే, ప్రతి జాతి వేరు, మనుషులు కోతులు వేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 38, 39 వచనాలు చూద్దాం. దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనముకు దాని శరీరమును ఇచ్చుచున్నాడు. ఇది మనకు కావాల్సింది. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసం వేరు. మృగంలోనే ఎవరు వచ్చారు? మృగంలోనే ఎవరు వస్తారు? చింపాంజీ వస్తారు. చింపాంజీ ఏంటి? మృగం. దాని మాంసము వేరు, మానవ మాంసము వేరు. అంటే దాని డిఎన్ఏలు కూడా వేరు. ఎందుకంటే మాంసము ఎముక ఇవి 2 కలిసి ఉంటాయి. అందుకే ఎముకల్లో నుంచి దేవుడు తీశాడు అనే మాట ఉంటే ఆదాము గారి నుంచి మరొక ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అని. వాటి డిఎన్ఏ బేసికల్లీ 2 దానిలో ఉంటుందట. ఒకటి ఎముకలో ఉంటుంది, 2 మైటోకాండ్రియాలో ఉంటుంది. ప్రతి క్యారెక్టరిస్టిక్కి, మనిషి యొక్క ప్రతి లక్షణానికి మూలం డిఎన్ఏనే. డిఎన్ఏ ఎముకల్లో పుడుతుంది, మైటోకాండ్రియాలో ఉంటుంది. ఎముకకు మాంసానికి వేరు చేయాల్సినటువంటి పని లేదు, అవి 2 కలిసి ఉంటాయి. అంటే డిఎన్ఏ 2 వేరు వేరురా అని చెప్తున్నట్టు దేవుడు అక్కడ, అంతేనా? అందుకే దానిలో నుంచి చింపాంజీలో నుంచి చింపాంజీలే పడుతున్నాయి, మనుషుల్లో నుంచి మనుషులే పడుతున్నారు అనేది మర్చిపోకూడదు. దేవుడు ఆదాము దేవునికి కుమారుడు అనే మాట చెప్పాడు కదా, దేవుడితోనే మనం అవినాభావ సంబంధం కలిగి ఉన్నాం అన్నటువంటి ఒక అద్భుతమైన గొప్పదైన బాంధవ్యాన్ని మనిషి ఏం చేయించడం జరిగింది అంటే, మానవుడికి చింపాంజీ పుట్టినటువంటి వాడు మనిషి, కోతికి పుట్టాడు, మృగానికి పుట్టాడు అనేటువంటి దానిలోకి దిగజారడం జరిగింది. ఇది ఏమాత్రం వాస్తవం కాదు. ఆధారాలు చూడవలసింది సృష్టిలో కాదు, సృష్టికర్త ఏర్పరచినటువంటి గ్రంథంలో చూడాలి ఆధారాలు. ఎందుకంటే సకల సంపూర్ణతకు పరిమితి ఉంది, అపరిమితమైనటువంటి సత్యం దైవ గ్రంథంలో ఉంది కనుక ఇలా విజ్ఞాన శాస్త్రం కానిది, ఒక బిగ్ బ్యాంగ్ థియరీ విజ్ఞాన శాస్త్రం కాదు, అది చెప్పడం బట్టి దేవుడు లేడు, దెయ్యం లేదు అనేటువంటి మాటల్లోనికి రావటం జరిగింది పరిస్థితుల్లోనికి మనిషి. అలాగే ఒక జీవపరిణామ సిద్ధాంతం, మానవుడు మృగం నుంచి వచ్చాడు, కోతి నుంచి వచ్చాడు, లేదా చింపాంజీల నుంచి పుట్టేశాడు అని చెప్పేసి. చిత్రం ఏంటంటే పేర్లు కూడా పెట్టాడు వాళ్ళకి.
మానవుడి యొక్క పూర్వీకుడి పేరట హోమోసేపియన్స్ అట. మరి ఆయా ఖండాల్లో దొరికినటువంటి తొలి మానవులకు పేర్లు కూడా పెట్టి ఆస్ట్రోలో పిథికస్, రామా పిథికస్ అని పేర్లు కూడా పెట్టారు మనోళ్ళు. క్రియేట్ చేసుకున్న దానికి ఏమైనా చేయొచ్చు ఇక. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, ఇలాగా బైబిల్ బోధ కానిది బైబిల్ బోధగా చలామణి అవుతుంది లోకంలో. విజ్ఞాన శాస్త్రం కానిది విజ్ఞాన శాస్త్రంగా చలామణి అవుతుంది. రానున్న దినాల్లో బైబిల్ విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి వీటికి ఎంత సరైనటువంటి విజ్ఞాన శాస్త్రం అయితే ఖచ్చితంగా దానిలో బైబిల్ మూలాలు ఉంటాయి. సరైనటువంటి బైబిల్ బోధకి విజ్ఞాన శాస్త్రం ఏ రోజు విభేదించడం అనేది జరగదు. ఎందుకనంటే విజ్ఞాన శాస్త్రానికి మూలం ప్రకృతి, ప్రకృతిని పుట్టడానికి మూలం దేవుడి వాక్యం, దేవుడి వాక్యానికి మూలం దేవుడు. కాబట్టి దేవునికి వేరుగా బైబిల్ లేదు, దేవునికి వేరుగా సైన్స్ లేదు. సైన్స్ అంటేనే పుట్టింది దేవుడి నుంచే. దేవుడే సైన్స్కు అంకురార్పణ చేశాడు. అంటే అర్థం ఏంటి అంటే ప్రకృతిని పుట్టించాడు ఆయన. ప్రకృతిలో నుంచే కదా సైన్స్ మనకు అనుకున్నది. కాబట్టి ఎప్పుడు కూడా విజ్ఞాన శాస్త్ర వాస్తవం బైబిల్ని ఎప్పుడు విభేదించదు. అది వాస్తవం కానిదైతేనే విభేదిస్తుంది. ప్రార్థించుకుందాం.